ఒకప్పుడు కృష్ణాపురం అనే గ్రామంలో ముగ్గురు మియా, బెన్ అండ్ లిల్లీ అనే మంచి మిత్రులు ఉండేవారు. వారిలో మియా చాలా తెలివి కల్లది. ఎటువంటి పజిల్నైనా సాల్వ్ చేయగలదు. బెన్ చాలా ధైర్యవంతుడు. మరియు లిల్లీ పక్షులతో జంతువులతో మచ్చిక చేసుకొని మాట్లాడగలదు. ఒక సాయంత్రం ఒక పాత గుడ్లగూబ వారు చెట్టి ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ గుడ్లగూబ మన ఊరి నుండి ఇంద్రధనుసు రత్నం దొంగిలించబడింది అని అరిచింది. అది లేకుండా మన గ్రామం రంగులు, మాయాశక్తులు అన్నిటినీ కోల్పోతుంది. మీరు ఆ రత్నాన్ని సూర్యాస్తమయం అయ్యేలోపు ఎలాగైనా తీసుకురావాలి అని చెప్పింది. ఆ రత్నాన్ని తీసుకురావడానికి ముగ్గురు వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యారు. వారు దారిలో తినడానికి కొంచెం ఆహారం, ఒక మ్యాప్ మరియు ఒక టార్చ్ని తీసుకొని వెళ్ళారు. ఆ మ్యాప్ ప్రకారం వారు మొదట చెట్ల అరణ్యాన్ని దాటాలి. ఆ తర్వాత ఒక రాళ్ల నదిని దాటి చివరికి మసక మలుపు పర్వతం దగ్గర గల క్రిస్టల్ గుహ చేరుకోవాలి. అలా వారు అరణ్యం వైపు నడపసాగారు. కొద్దిసేపటికి వారు ఆ చెట్ల అరణ్యాన్ని చేరుకున్నారు. వారు అరణ్యంలోకి ప్రవేశించిన వెంటనే చెట్లు మృదువుగా, పిల్లలు, మీరు ఈ అరణ్యాన్ని దాటాలి అంటే ఒక పజిల్ని పరిష్కరించాలి అంటూ అడ్డగించాయి. అప్పుడు మియా, పజిలేమిటో చెప్పండి, సాల్వ్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అప్పుడు ఆ చెట్లు ఈ విధంగా అడిగాయి. నా పేరు తెల్లగా ఉంటుంది, కానీ నాకు బ్లాక్ బోర్డ్ అంటే ఇష్టం. నేను ఎవరు? మియా కొద్దిసేపు ఆలోచించి చాక్ పీస్ అని సమాధానం చెప్పింది. ఈ విధంగా మియా తన తెలివితో పజిల్ని పరిష్కరించగానే ఆ చెట్లు వారు వెళ్ళడానికి మార్గాన్ని చూపించాయి. తర్వాత వారు రాళ్ల నది వద్దకు చేరుకున్నారు. నదీ ప్రవాహం చాలా బలంగా ఉంది. అందువల్ల దాన్ని దాటడం చాలా కష్టం. కానీ బెన్ తన దగ్గర ఉన్న వస్తువులతో, చెట్ల వేర్లు, ఊడలతో ఒక రోప్ వంతెనను తయారు చేశాడు. ఆ వంతెన సహాయంతో ముగ్గురు నదిని సురక్షితంగా దాటారు. ఆ తర్వాత చివరకు వారు మసక మలుపు పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ పర్వతానికి దగ్గరికి చేరుకోగానే అక్కడ ఒక రాక్షసుడు గుహని జాగ్రత్తగా కాపాడుతూ కనిపించాడు. వారు ఆ రాక్షసుని చూసి మొదట భయపడ్డారు. చిన్నగా దగ్గరికి వెళ్ళగా ఆ రాక్షసుడు పిల్లలతో, మీరు నన్ను పట్టుకోగలిగితేనే లోపలికి వెళ్ళగలరు అని పలికాడు. లిల్లీ వెంటనే తన తెలివితో తన పక్షి జంతుమిత్రులను పిలిచి వాటి సహాయంతో ఆ రాక్షసుడిని మాయ చేసి పక్కకు పంపించింది. ఆ తర్వాత వారు గుహలోకి ప్రవేశించారు. వారు ఆ గుహలోకి ప్రవేశించగానే ఆ గుహ రంగురంగులతో మెరుస్తూ కనిపించింది. లోపల ఇంద్రధనుస్సు రత్నం మెరుస్తూ ఉంది. బెన్ ఆ రత్నాన్ని పట్టుకోబోతుండగా, జాగ్రత్త, ఆ రత్నాన్ని కాపాడడానికి ఆ రాక్షసుడు ఈ టైల్స్తో ఒక చిక్కుముడి వేశాడు అని మియా పలికింది. మియా ఆ దాచిన చిక్కుముడిని గమనించి తగినవంటి సీక్వెన్స్ టైల్స్ని నొక్కి ఆ రత్నాన్ని చేరుకోవడానికి ఒక దారిని క్లియర్ చేసింది. ఆ తరువాత వారు ఆ రత్నాన్ని తీసుకొని బయటికి పరిగెత్తారు. గ్రామానికి చేరుకున్న తరువాత వారు రత్నాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచారు. ఆ వెంటనే గ్రామం మళ్ళీ రంగులతో నిండిపోయి మాయాశక్తులు మళ్ళీ వచ్చాయి. ఆ రోజు నుండి మియా, బెన్ మరియు లిల్లీలు కృష్ణాపురం వీరులని పిలువబడ్డారు.